దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో కొన్ని రోజులుగా తీవ్రమైన అంతరాయం ఏర్పడుతూ ఉండడంతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ అమల్లోకి తెచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనలను పాటించలేకపోవడం వల్లే ఇండిగో సర్వీసులు భారీగా రద్దవుతున్నాయి. ఈ నేపథ్యంలో DGCA ఇటీవల జారీ చేసిన FDTL ఉత్తర్వులను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. దేశీయ అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు వందల సంఖ్యలో రద్దవుతూ ఉండటంతో వేల మంది ప్రయాణికుల మీద ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పర్యాటకులతో పాటు వ్యాపార, వ్యక్తిగత, విద్య, వైద్య అవసరాల కోసం ప్రయాణించాలనుకున్న వారికి అనూహ్య ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాదు పలువురి పెళ్లిళ్లు కూడా రద్దవుతున్నాయి. ఇండిగో తన దగ్గర ఉన్న విమానాలతో పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. అది కూడా పరిమిత సంఖ్యలో ఉన్న సిబ్బంది, పైలట్లతోనే విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. అయితే సిబ్బంది, విమానాల సద్వినియోగానికి, తక్కువ ధరకు ప్రయాణికులను చేరవేసేందుకు ఇండిగో సంస్థ నడిపే రాత్రిపూట సర్వీసులు అధికంగా ఉన్నాయి. మొత్తం దేశీయ విమాన ప్రయాణికుల్లో 63% మందిని ఇండిగో సంస్థ తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయినా గందరగోళం తప్పదు. అలాంటిది ఇండిగోకు చెందిన విమాన సర్వీసులు వందల సంఖ్యలో రద్దవుతున్నందున తీవ్ర ఆందోళన తలెత్తింది. పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ అమల్లోకి తెచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనలను పాటించలేకపోవటం వల్లే ఇండిగో సర్వీసులు భారీగా రద్దవుతున్నాయి. వాస్తవానికి ఏడాది క్రితమే DGCA ఈ నిబంధనలను ఖరారు చేసి దశల వారీగా అమల్లోకి తీసుకురావాలని నిర్దేశించింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన పైలట్లు, సిబ్బందికి తగిన విశ్రాంతి ఇవ్వాలనేది ఈ నిబంధనల సారాంశం. ఇందుకు తగినట్లుగా తగినంత మంది సిబ్బంది, పైలట్లను సమకూర్చుకోలేక ఇండిగో ఇబ్బందుల్లో పడింది. ఇండిగో సంస్థ కొంతకాలంగా అధిక సంఖ్యలో పైలట్లు, సిబ్బంది నియామకాలను చేపట్టలేదు. ఇప్పటికిప్పుడు సమకూర్చుకోవడం సాధ్యం కాని పరిస్థితి. ఇతర విమానయాన సంస్థలు పరిమిత సంఖ్యలోనే సర్వీసులు నిర్వహిస్తున్నందున సులువుగానే కొత్త నిబంధనలు పాటించగలుగుతున్నాయి. DGCA 2024 జనవరిలో కొత్త LDTL నిబంధనలను జారీ చేసింది. మొదటి దశ నిబంధనలు 2025 జూలై నుంచి అమలవుతున్నాయి. రెండవ దశ నిబంధనలను నవంబర్ 1 నుంచి పాటించాల్సి వచ్చింది. ఈ నిబంధనలు ప్రధానంగా పైలట్లు, క్యాబిన్ సిబ్బంది అలసిపోకుండా విశ్రాంతినివ్వటం, రాత్రి డ్యూటీలకు సంబంధించినవే. మొదటి దశ నిబంధనల్లో ముఖ్యమైనది పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి గంటల పెంపు అంశాన్ని ఇండిగో తేలికగానే అమలు చేసింది. రెండో దశలో రాత్రి ల్యాండింగ్ పరిమితిని వారానికి 6 నుంచి 2కు తగ్గించడాన్ని అమలు చేయాల్సి రావడంతో ఇండిగోకి ఇబ్బంది తలెత్తింది. ఈ సంస్థ ఇతర సంస్థలతో పోలిస్తే తన సిబ్బందితో ఎంతో ఎక్కువ గంటలు పనిచేయిస్తుంది. అందుకే రాత్రిపూట ఇండిగో విమాన సర్వీసులు అధికంగా ఉంటాయి. ఇండిగోతో పోలిస్తే ఎయిర్ ఇండియా సగం విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. కొన్ని నిబంధనల ఫలితంగా పైలట్లు, సిబ్బంది అందుబాటులో లేక ఇండిగో నవంబర్లోనే 755 విమాన సర్వీసులు రద్దు చేసింది. ఈ నెలలో రోజు వందల సర్వీసులు రద్దయ్యాయి. ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని DGCA తాత్కాలికంగా కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. FATL నిబంధనల్లో ముఖ్యమైనది వారాంతపు విశ్రాంతికి సెలవు ప్రత్యామ్నాయం కాదు అనే నిబంధన ప్రస్తుతానికి వాయిదా వేసింది. రాత్రి డ్యూటీ నిబంధనలను కూడా సవరించింది. FATL నిబంధనలను తాత్కాలికంగా పక్కన పెట్టడం అంటే విమానయాన సంస్థల ఒత్తిడికి DGCA తలొగ్గినట్లు అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. కొత్త నిబంధనలు అమలు చేయడానికి 2 ఏళ్ల గడువు ఇచ్చినా ఇండిగో సిద్ధం కాలేదని, పైగా కొత్త నియామకాలపై నిషేధం విధించిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ విమర్శించింది. తగినంత మంది సిబ్బంది, పైలట్లు ఉంటే మినహా విమానయాన సంస్థలు కోరినట్లుగా సీజనల్ ఫ్లైట్ షెడ్యూళ్లను ఆమోదించొద్దని DGCAను కోరింది. రద్దవుతున్న ఇండిగో ఫ్లైట్ల స్లాట్లను ఇతర సంస్థలకు కేటాయించాలని సూచించింది. కొత్త నిబంధనల వల్ల ఇతర విమానయాన సంస్థలకు ఇబ్బందులు లేవని, తగిన విధంగా అవి సన్నాహాలు చేయటమే దీనికి కారణమని పేర్కొంది. ఇండిగో స్వల్పకాలిక దృష్టితో పైలట్ల నియామకాలు నిలుపుదల చేసిందని, ఏకస్వామ్య విధానాలు ప్రదర్శించిందని SAP ఆరోపించింది. ఇండిగో విమాన సర్వీసుల రద్దు, ఆలస్యాల నేపథ్యంలో రాజకీయ నేతలు కూడా స్పందించారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇది ప్రభుత్వపు మోనోపాలీ మోడల్ ఫలితమని వ్యాఖ్యానించారు. న్యాయమైన పోటీ లేకపోవటం వల్లనే ఇటువంటి గందరగోళం జరుగుతోందని రాహుల్ విమర్శించారు. రాజ్యసభలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది నిబంధన 180 కింద నోటీసులు ఇవ్వడంతో పాటు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించాలని డిమాండ్ చేశారు.
వేలాది మంది ప్రయాణికుల భద్రత సౌకర్యం ప్రమాదంలో పడటం అత్యంత ప్రాధాన్యమైన అంశమని ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. మొత్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం ప్రయాణికులకు తీవ్ర సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇండిగో సంస్థ విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయాలను త్వరగా పరిష్కరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇండిగో విమానయాన సంస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు డీజీసీఏ ఇప్పటికే ఎఫ్డిటిఎల్ నిబంధనలను తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. ఎఫ్డిటిఎల్ నిబంధనలను పూర్తిగా పాటించాలంటే ఇండిగోకు అదనంగా 500 మంది కొత్త పైలట్లు, దానికి తగిన క్యాబిన్ సిబ్బంది అవసరం ఉంటుందని తెలుస్తోంది.